హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు తెలంగాణ పప్పు చెక్కలు చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సినవి బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అండి. నేను మిక్సీలో బరకగా చేసేసుకున్నాను, ఆల్రెడీ పెట్టేసుకున్నాను. పచ్చి శనగపప్పు అండి, 1 గంట ముందు నానబెట్టుకోవాలి. కారం, ధనియాల పౌడర్, సాల్ట్, గీ అండి, నెయ్యి. ఇప్పుడు పిండి కలుపుకొని చూపిస్తానండి, మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఎలా కలపాలి, ఎలా వేసుకోవాలి అన్నది. ఇంకెందుకు లేట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ ఈ పిండిలో సాల్ట్ వేసేసుకుందామండి. మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. నేను బియ్యం పిండి అండి మర్ర పట్టించానండి, శుభ్రంగా కడిగి ఆరబెట్టి నేను పిండి మర్ర పట్టించానండి మిల్లులో. 1 2 స్పూన్ నెయ్యి అండి. మీకు మేగడ ఉంటే మేగడ వేసుకోవచ్చు, వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుందామండి. ఇందులోనే పచ్చిమిర్చి మనం మిక్సీలో బరకగా చేసుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం అండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకోవచ్చు. వేసుకున్నా వేసుకోవచ్చండి, వేసుకోకపోయినా పర్వాలేదు, మనం స్కిప్ చేయవచ్చు. నేనైతే కొంచెం వేస్తున్నాను. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నానండి నేను. ఇప్పుడు పిండినంతా మొత్తం కలుపుకోవాలండి మంచిగా. నేను ఒకసారి పిండి అంతా కలిపిన తర్వాత చూపిస్తానండి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసేద్దామండి. చూసారు కదండి, మొత్తం వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి పిండిని అంతా కలుపుకుందాం మంచిగా. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, అంతా ఒకసారి పోయకూడదు. నేను వాటర్ పోస్తున్నాను. చల్లి నీళ్ళే పోసుకోవచ్చండి, చల్లటివే, హాట్ వాటర్ ఏమీ అవసరం లేదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అంతా ముద్దలా కలుపుకోవాలండి. నేను మొత్తం ఒకసారి కలిపిన తర్వాత చూపిస్తాను. చూసారండి, పిండి అంతా నేను మొత్తం ఇలా కలిపేసుకున్నానండి. ఈ పిండినంతా ఒకసారి 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అంతా నేను ఇలా మంచిగా కలిపేసుకున్నాను. పిండి చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని, చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా, చేతికి ఆయిల్ రాసుకోవాలండి. ఇలా వేలుతో స్ప్రెడ్ చేయాలండి. మరి మందంగా ఉండకూడదండి, అలానే మరి పలచగా కూడా ఉండకూడదు. మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకుని చూపిస్తాను. చూసారు కదండి, ఇలా నేను పప్పు చెక్కలు అనేది ఒక ప్లేట్లో రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పేన పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీటిని డీప్ ఫ్రై చేయాలండి. చూసారు కదండి, నేను స్టవ్ మీద పేనం పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ వేడవుతుంది, పప్పు చెక్కలు వేసుకుందాము. మీకు ఒకసారి ఆయిల్ వేసిన తర్వాత ఎలా ఫ్రై చేయాలన్నది కూడా చూపిస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ పిండి వేడయిందో లేదో కొంచెం పిండి వేసి చూద్దామండి. ఇది పైకి లేచింది అంటే మనకి ఆయిల్ వేడైనట్టండి. చూసారు కదండి, ఆయిల్ వేడైందండి, మనం వేసిన బాల్స్ పైకి వచ్చేసింది. ఇప్పుడు పప్పు చెక్కలు వేసి చూపిస్తున్నాను. నేను తయారు చేసి పెట్టుకున్న పప్పు చెక్కలండి ఇవి. ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకుందాం. మంట ఎప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలండి, హైలో అన్నది అస్సలు పెట్టకూడదు. ఇవి మంచిగా పప్పు చెక్కలు ఫ్రై అవ్వాలండి, మంచి డీప్ ఫ్రై అవ్వాలండి.
నోట్లో పెట్టుకుంటే కరకరలాడే సౌండ్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేయాలండి. మంట మాత్రం స్టవ్ మాత్రం ఎప్పుడు సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టొద్దు. ఈ పప్పు చెక్కలండి చాలా బాగుంటాయి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చేసి పెట్టుకోవచ్చండి. ఇవి ఒక డబ్బాలో కూడా స్టోర్ చేసుకుని మన ఈవినింగ్ టైం టీ టైంలో కొంచెం తినొచ్చండి. వీటిని టీతో పాటు పిల్లలకు కూడా ప్లేట్లో వేసి పెట్టవచ్చండి. మనం బయట షాపుల్లో కొనడం కన్నా మన ఇంట్లో ఇలా ఓన్గా తయారు చేసుకుని పిల్లలకి పెడితే అండి ఆరోగ్యం కూడా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటారు. మీరు ఖాళీ టైంలో ఫ్రీ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పప్పు చెక్కలు వేగిన తర్వాత మీకు చూపిస్తానండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన కరకరలాడే పప్పు చెక్కలండి. దీన్ని చేతి పకోడీ అని కూడా అంటారండి. సెకండ్ వాయి కూడా వేసేద్దాం. చూసారు కదండి, నేను సెకండ్ వాయి కూడా వేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఒకసారి మీకు చూపిస్తానండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన కరకరలాడే పప్పు చెక్కలు రెడీ. తింటే అండి చాలా చాలా బాగుంటాయండి, స్పైసీగా ఉంటాయి. మీకు స్వీట్ తినని వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి. ఇంకెందుకు లేట్, పిల్లలకి చక్కగా ఇంట్లో చేసి పెట్టేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.